నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. డి అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ డి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా లెటర్ డితో నన్ను కలిసిన దిలీప్ సక్సెస్ స్టోరీ మీకు వివరంగా చాలా అర్థమయ్యేలాగా చెప్తాను. సో డికి సంఖ్యాబలం 4. చాల్డిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో కానీ 4 అంటే నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం అండ్ దయాగుణం. సో ఈ లెటర్స్కి కొంచెం దయాగుణం ఎక్కువే ఉంటుంది. సో ఈ లెటర్ డి వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా కష్టపడతారు. వీళ్ళు ఒక పని చేశారంటే ఆ పనిలో ఎవరు తప్పులు వెతికి బయటకు తీయలేం. సో పర్ఫెక్ట్గా చేసే గుణం ఉన్నవాళ్ళు. సో లెటర్ డి వాళ్ళకి చిన్న లోపం ఏమంటే, వీళ్ళు కానీ 26 ఇయర్స్ లోపల ప్రేమలో పడితే 75% లవ్ ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ. సో ఈ లవ్లో పడడం వల్ల వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ. ఆ దీపికన పడుకునే కావచ్చు, ఇంకొక దీపిక కావచ్చు, ఇంకో దీపక్ కావచ్చు, ఇంకో దిలీప్ కావచ్చు, చాలామంది డీ లెటర్లు చూశాను. దే హ్యావ్ లాట్ ఆఫ్ హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్. సో వీళ్ళు ఎవరైనా నమ్మితే వీళ్ళెవరైనా సర్వస్వం, ఆస్తి అన్నీ వదులుకొని వాళ్ళతో వెళ్ళడానికి రెడీ అవుతారు, పర్టికులర్ అమ్మాయిలు. బట్ ఈ అబ్బాయిలు 75% దే ఆర్ చీటింగ్ దిస్ గర్ల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. సో వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. బట్ లెటర్ డి వాళ్ళకి ప్లస్ ఏమంటే, మ్యారేజ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఎవరిని చేసుకున్నా, వీళ్ళు గతం తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా, వాళ్ళకు మళ్ళీ తెలిసిన వీళ్ళని ఎలాంటి మాటలు అనరు. చాలా అపురూపంగా, చాలా ప్రేమగా, చాలా బాగా చూసుకొని గతంలో జరిగిన గాయాల్ని మరిపిస్తారు. సో ఫ్యామిలీ లైఫ్ ఫర్ డీస్ ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బి వెరీ వెరీ గుడ్. సో పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. యూజువల్గా ఆఫ్టర్ 28 లైఫ్ బాగుంటుంది. సో 2024లో లెటర్ డి వాళ్ళకి చాలా మంచి హెల్ప్ ఉండబోతుంది. మంచి గ్రోత్, పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్, పెళ్ళి కాని వాళ్ళకి మంచి మ్యాచెస్, మ్యారేజ్, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇల్లు స్టార్ట్ అవ్వడము, సో కారు లేని వాళ్ళకి కారు కొనుక్కోవడం, అంటే మంచి మంచి వార్తలు డి వాళ్ళు 2024లో వింటారు. వీళ్ళకి గోమేధికం మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో డీకి లక్కీ కలర్స్ బ్లూ కలర్, బ్రౌన్ కలర్, యాష్ కలర్ లక్కీ కలర్స్. సో డీతో నన్ను కలిసిన దిలీప్, ఇతను స్పెల్లింగ్ 2 రకాలుగా వాడేవారు. DILIP, DILEEP. సో 2 రకాలు. సో ఎక్కువగా DILIP వాడతాను. సంతకం DILEEP పెడతాను. సంతకం చాలా ఇంపార్టెంట్. సంతకం పెట్టే విధానంతో అన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. సో DILIPలో ఏముందంటే, సో ఒకరిద్దరు కలిశారు, ఆయన న్యూమరాలిజం చెప్పుకునే అంత చాలామందికి నాలెడ్జ్ తక్కువ. నాకు తెలిసి చాలామంది ఒక 30-40 మంది మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళే పోయి ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళకి మేమేం నేర్పిలేదు. నా మాటలు ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు విని చాలా వచ్చేసింది అనుకుంటారు. వచ్చిన దగ్గర ఫోటోలు తీసుకుంటారు, ఇదే స్పెల్లింగ్ ఇస్తారు. సో దెబ్బకి ఎవరైతే పోతారో వాళ్ళు మోసపోతారు, దెబ్బ తింటారు, డబ్బు పోతే పోయింది, ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంది రాంగ్ కరెక్షన్స్ వల్ల. సో DILIPలో 32 నంబర్ బాగుందంటారు. బట్ డి అంటే 4, I అంటే 9, L అంటే 3, I అంటే 9, P అంటే 7, టోటల్ 32. ఇక్కడ 32 బాగున్నా 2 ఐలు ఉన్నాయి. I అంటే 9, I అంటే 9. సో 18 ఓవల్స్, 14 కాన్సనెంట్స్. ఈ 32 బాగుంది, 14 బాగుంది, 18 దెబ్బ. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. సో ఈ 18 నంబర్ ఎవరి పేరులో వచ్చినా దిస్ ఇస్ కాల్డ్ ఏ నంబర్ ఆఫ్ డైవర్స్. డైవర్స్ టు వైఫ్, డైవర్స్ టు జాబ్, డైవర్స్ టు హెల్త్. సో DILEEP పెడితే 33వ నంబర్. 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోడ్ నంబర్, బలి పశువు నంబర్. ఈ దిలీప్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఒకతనికి 40 లక్షల రూపాయలు ఇతను అప్పుగా ఇవ్వడము, చిన్న అమౌంట్ ఇంట్రెస్ట్కి, 2 రూపీస్ ఇంట్రెస్ట్కి, ధర్మ వడ్డీకి. అతను స్టార్టింగ్ ఒక
10 నెలలు కరెక్ట్గా ఇచ్చాడు. కానీ ఆఫ్టర్ దట్ అతను ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వడం లేదు, మనిషి కనబడడం లేదు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. సో ఇతను చాలా ఇబ్బంది పడిపోయినాడు దిలీప్. సో DILEEPలో 33, ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, డబ్బులు ఇచ్చి విరోధాలు పెంచుకొని ప్రాణం మీద తెచ్చుకునే నంబర్, గొంతు కోయించుకునే నంబర్ 33. స్కేప్ గోట్ అంటే మేకని నరికినట్టు నరికేయాలి, బలి పశువు నంబర్. ఈ 33లో EEI, E అంటే 5, E అంటే 5, I అంటే 9, 19 ఓవల్స్. ఈ 19 నంబర్ని సడన్ కొలాప్స్ నంబర్, సడన్ డెత్ నంబర్. ఈ 19 నంబర్ ఉన్న శ్రీహరి సడన్ డెత్ అట్ ఏజ్ ఆఫ్ 45 విత్ క్యాన్సర్. ఇదే 19 వల్ల సావిత్రి సడన్ డెత్. ఇదే 19 వల్ల సిల్క్ స్మిత సడన్ డెత్. సో 19 నంబర్స్ సడన్గా పడిపోతారు. సో ఇతను డబ్బులో పడిపోయాడు దిలీప్. ఇచ్చిన డబ్బు పెద్ద అమౌంట్ ఇరక్కపోయింది. సో నన్ను కలవడం జరిగింది. ఇతని ఈ ఫ్రెండ్ ఆచూకి తెలియలేదు. ఒక 6 months 7 months. సో కోర్స్ నేను ఇచ్చాను, ఇలా రాయండి, ఈ స్టోన్స్ వేసుకోండి, ఇలా ప్రాక్టీస్ చేయండి అని. సో కోర్స్ రాస్తున్న ఒక 40 daysకి ఈ ఎవరికైతే అప్పిచ్చాడో వాళ్ళ భార్య కనబడింది. సో వాళ్ళ భార్యని గట్టిగా పట్టుకొని, మీ ఆయన ఇలా చేశాడమ్మా, నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే, మేము పలానా దగ్గర ఉంటున్నాము, ఈ నంబర్ ఇది, అడ్రస్ ఇది, మీరు రండి, నేను దగ్గర మాట్లాడి మీకు ఇంత 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 కట్టిస్తాను అని మాట ఇవ్వడము. సో ఇతను ఆమె ఇచ్చిన అడ్రస్కి వెళ్ళడము, వాడిని పట్టుకోవడం. వాడు నేను లాస్ అయ్యాను, నేను పలానా డబ్బులు లాస్ అయ్యాను, బట్ మేము నీ డబ్బులు కట్టేస్తాము, ఎగరటాలని లేదు, రోజు అనుకుంటూనే ఉన్నాను. సో ప్రజెంట్ నా దగ్గర 5 లక్షలు ఎత్తుకొని పో, నెలకి 50,000 1,00,000 లెక్కన కట్టేస్తాను, నీ డబ్బులు పెట్టుకోను. సో కరెక్షన్ రాసిన తర్వాత ఆ మనిషి ఆచూ దొరకడం, డబ్బులు చిన్న చిన్నగా వసూలు అవ్వడం, ఇప్పుడు పూర్తిగా వసూలు అయిపోయింది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ డబ్బులు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాడు, ఆ ల్యాండ్ రేట్ బాగా పెరుగుతుంది. సో న్యూమరాలజీ అనేది బాగా డబ్బున్న వాళ్ళకే కాదు, కామన్ మిడిల్ క్లాస్ పీపుల్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి అందరు కూడా పనికొచ్చే అద్భుతమైన అస్త్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఉన్న పేర్లలో ముస్లిం అమీర్ ఖాన్ AMIR, నాన్నగారు AAMIR ఇచ్చారు. అదేవిధంగా చాలామంది క్రిస్టియన్స్ కానీ ఇలా మన న్యూమరాలజీ ఫాలో అయ్యి, ఎందుకంటే మనం ఇక్కడ పూజా విధానం ఏం చెప్పం, ఒక పెన్ను బుక్ పెట్టుకొని కోర్సు రాయడము, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వడం, ఫోన్ నంబర్ తీసుకున్నా కూడా లక్కీ నంబర్లో ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్ లక్కీలో ఉండాలి, వెహికల్ నంబర్ లక్కీలో ఉండాలి, సంతకం యాజ్ పర్ గ్రఫాలజీ చేయాలి. అప్పుడు మనం పట్టిందల్లా బంగారుగా ఉంటుంది. సో ఒకవేళ మీ పేరు కూడా D లెటర్తో స్టార్ట్ అవుతుంటే నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో బలం ఉందా లేదా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్, పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నేను కొన్ని వేల మంది దిలుపులకు ఇచ్చాను, DILIP వాళ్ళు, DILEEP వాళ్ళు. సో ఇక్కడ ఏమంటే పలికే విధానంలో మార్పు ఏం లేదు, బట్ రాసే విధానంలో DILIPలో దోషం ఉంది, DILEEPలో దోషం ఉంది. సో ఈ దోషాలను అధిగమించడానికి మీ పేరులో నేను ఒక్క లెటర్ మార్చి, పలికేదైతే మారదు, బట్ అద్భుతమైన ఫలితాలు వచ్చేలాగా ఈ సంఖ్యాశాస్త్రం మీకు దారి చూపిస్తుంది. నేను చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళకి 100కి 100% సక్సెస్ విత్ గుడ్ హెల్త్, గుడ్ వెల్త్, గుడ్ రిలేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని మరి మిమ్మల్ని కలిసి, లేదంటే ఆన్లైన్ అయినా సరే, ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి ముహూర్తాల వరకు అందరూ మీకోసం న్యూమరాలజీ ప్రకారం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు, బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టం 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది. 14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది.
రెండు కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను. ఈరోజు దోషం ఆగుతుంది, బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్ రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ కాదు, మేము డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం అంటే ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.